హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి బాగా ఆకలి అవుతుంది, ఇంట్లో ఏ కూర లేదు, కూరగాయలు కూడా లేవు, ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ టమోటా రైస్ని సింపుల్గా టేస్టీగా చేసుకొని తృప్తిగా తినండి. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికోసం ముందుగా ఒక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాయిమినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపగుళ్ళు, ఒక పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన మీడియం సైజ్ 2 ఉల్లిపాయ ముక్కలను వేసి ఇవి మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బాగా పండిన ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3-4 టమోటా ముక్కలను వేసి టమోటా ముక్కలు బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి, టమోటా ముక్కలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి కారం, అలాగే చిటికెడ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి తిని మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని కోరుకుంటూ, మీ సపోర్ట్తో మన ఛానల్ గ్రోత్ బాగుండాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.